జనవరి 26 అసలు ఈ రోజనగానే మనకి ఏం గుర్తొస్తుంది? జెండా వందనం, ఆ తర్వాత స్వీట్లు, కారా తినడం, గట్టిగా మాట్లాడితే ఆఫీస్కో స్కూల్కో ఒక హాలిడే, అంతే కదా? మనకి తెలిసిందంతే. కాని ఎప్పుడైనా ఆలోచించారా 2026లో కూడా మనం ఈ రోజుని ఇంత గ్రాండ్గా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఇది కేవలం జెండా ఎగురవేసి స్వీట్లు పంచుకునే రోజు కాదు. సామాన్యుడికి, అంటే నీకు నాకు, మనందరికీ నిజమైన పవరొచ్చిన రోజు. ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రమొచ్చింది. కాని అప్పట్లో దేశాన్ని నడపడానికి మనకంటూ సొంత రూల్స్ లేవు. సింపుల్గా చెప్పాలంటే ఇల్లు మనదే, కాని తాళం చెవి మన దగ్గర లేనట్టు. ఆ తాళం చెవినే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరియు మన పెద్దలు రాజ్యాంగం రూపంలో మనకిచ్చారు. 1950 జనవరి 26న అది అమల్లోకి వచ్చింది. ఆ రోజే ఇండియా ఒక రిపబ్లిక్గా మారింది. మరి ఈ రోజు సెలవెందుకిస్తారు? కేవలం ఇంట్లో కూర్చుని స్నాక్స్ తినడానికా? కాదు. దీని వెనక 3 కారణాలున్నాయి. 1. రెస్పెక్ట్, మనకి స్వేచ్ఛనిచ్చిన ఆ రాజ్యాంగానికి మనమిచ్చే గౌరవమిది. 2. ప్రామిస్, మంచి పౌరుడిగా ఉంటానని మనకి మనం చేసుకునే ప్రామిస్. 3. యూనిటీ, కులం మతం ఏదైనా మనమంతా భారతీయులమని చాటి చెప్పే సందర్భం. అందుకే జనవరి 26న జెండా ఎగురుతుంటే చూసి గర్వపడండి. ఆ జెండా వెనక మన రాజ్యాంగముంది. ఆ రాజ్యాంగం వెనక మనందరి పవరుంది. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.